వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డిని ఎట్టికేళ్లకు పోలీసులు రిమాండ్ పంపారు. గత 56 రోజుల నుండి ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్న విషయం తెలిసిందే. ప్రత్యేక బృందాలుగా దాదాపు 10 బృందాలు ఏర్పడి ఇటు మద్రాసు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, విశాఖపట్నం, ఏకంగా శ్రీలంక దేశానికి కూడా ప్రత్యేక బృందాలు వెళ్ళి కాకాని కోసం గాలించారు. అయితే కాకాని ఎవరికి దొరకకుండా అంతు చిక్కకుండా ఇటు బెంగళూరులోని ఒక చిన్న మారుమూల ప్రాంతంలో ఒక రిసార్ట్లో ఉన్నారన్న పక్కా సమాచారంతో నెల్లూరు జిల్లా పోలీసులు దాదాపు 10 బృందాలుగా ఏర్పడి అక్కడికి వెళ్ళి తీసుకురావడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి హైడ్రామా కొనసాగింది. అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఇటు బ్లడ్ టెస్టులు మొత్తం నిర్వహించి ప్రాథమిక ఆరోగ్యం మొత్తం చూసేశారు. తర్వాత ఈరోజు ఎగ్జాక్ట్గా 5:30 ఇటు నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు అధికారులకు పోలీసులు అప్పచెప్పడం జరిగింది. 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే రేపు లేదా ఎల్లుండు ఇటు రూరల్ పోలీసులు ఇటు కోర్టులో అటు కాకాని గోవర్ధన్ రెడ్డిని కస్టడీ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డిని కస్టడీ తీసుకుని అసలు ఈ మైనింగ్ కేసులో ఎవరున్నారు, ఆయన పాత్ర ఏమిటి, ఈ యొక్క పేలుడు పదార్థాలు ఎందుకు అతను దాచాడు, అదేవిధంగా ఒక SC/ST అట్రాసిటీ కేసు, దానికి తోడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని దూషించిన కేసులో దాదాపు 9 పోలీస్ స్టేషన్లు కాకానిపై కేసులు నమోదున్నాయి. వీటన్నిటిపైన విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ కేసులో అంటే ఇప్పుడు మైనింగ్ కేసులో రిమాండ్ పెట్టారు. బహుశా ఈ కేసులో 14 రోజుల తర్వాత బెయిల్ వచ్చినప్పటికీ ఇటు పేలుడు పదార్థాలు కలిగి ఉండడానికి కేసులో మళ్ళీ రిమాండ్ పోయే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా SC/ST అట్రాసిటీకి సంబంధించి మళ్ళీ రిమాండ్కి పెట్టే అవకాశాలు ఉన్నాయి. దానికి తోడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా ఇటు కుటుంబ సభ్యులను కూడా సోషల్ మీడియాలో విపరీతంగా దూషించాడన్న కేసులు నమోదున్నాయి. కాబట్టి ఓటు మీద కూడా ఖచ్చితంగా రిమాండ్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనా కానీ కాకాని గోవర్ధన్ రెడ్డిని 56 రోజుల తర్వాత పోలీసులు పట్టుకొని ఈరోజు రిమాండ్కి పెట్టారు. అయితే జిల్లాలో ఇటు వైసీపీ నాయకులు ఇప్పటి వరకు చాలామంది ఇటు మీడియాతో కూడా మాట్లాడారు. ఇది కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు చేస్తుందని చెప్పి ఇటు పేర్నాటి శ్యాంప్రసాద్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఎలాంటి కేసు లేదని, అతను కేవలం తప్పుడు కేసులతో తప్పుడు ఆరోపణలతో రిమాండ్కి పంపారని, ఇది రేపు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఇటు పేర్నాటి శ్యాంప్రసాద్ కూడా తనదైన శైలిలో ఇప్పుడు మీడియాతో మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి జైలుకు పోకుండా ఉండడానికి ఇటు హైకోర్టులో అప్పీల్ చేశాడు, అక్కడ ఫెయిల్ అయ్యారు. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ అప్లై చేశారు, అక్కడ ఫెయిల్ అయ్యారు. ఇక తప్పని పరిస్థితుల్లో ఇంక ఎలాగైనా లొంగిపోతారు అనుకున్న సమయంలో కూడా ఇటు కోర్టులో లొంగిపోలేదు, పోలీసులకు లొంగిపోలేదు. ఇటు బెంగళూరులోని ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న సమాచారంతో జిల్లా పోలీసులు తీసుకురావడం జరిగింది. ఏదేమైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద తలకాయలుగా చెప్పుకునే ఒక్కొక్కరు జైలుకు పోతున్నారని చెప్పుకోవచ్చు. ఇటు చూస్తే పోసాని కృష్ణమురళి వెళ్ళాడు, తర్వాత ఇటు వల్లభనేని వంశీ, ఇంకా చాలామంది, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే ఇదే జైల్లో ఉండి రిమాండ్ అనుభవించి బయటకు వచ్చాడు. ఇప్పుడు కాకాని వంతు వచ్చింది. ఏదేమైనా కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఉండే కేసులను బట్టి చూస్తే బహుశా ఇప్పుడల్లా కాకాని గోవర్ధన్ రెడ్డి మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరులోని జిల్లా కేంద్ర కారాగారం నుండి.